హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భూమి ఉన్న శారద కేపీని కలవడానికి వెళ్తుండగా అడ్డుకుంటాడు అనుమానంతో. ఏలోపు మార్కెట్కి వెళ్దామని భూమి అవాయిడ్ చేస్తుండగా మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, ఆఫీస్ లేదని చెప్పేసి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఏలోపు భూమి ఉన్న శారద ఏంటత్తయ్యా ఇక భావం తిడితే తిట్టిన అంటావు, ఇప్పుడు చూసినావా, ఇప్పుడు మనం ఎటు పోలేక ఇక్కడే స్ట్రక్అప్ అయ్యే, ఇప్పుడు మామయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడేమో అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అమ్మా వీన్ని ఎలా తెప్పించుకొని మామయ్య దగ్గరికి చేరాలి అని అంటుండగా ఏదో ఒకటి చేసైనా సరే మామయ్యను కలవాలత్తయ్య అని ఈ విధంగా అంటుంది. ఈలోపు వెంటనే కృష్ణప్రసాద్ ఇక శివాలయం గుడిలో ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అదే సమయానికి వీళ్ళ గురించి ఎదురు చూస్తుండగా టైం మించిపోతూ ఉంటుంది. వెంటనే శారదకు ఫోన్ చేస్తుండగా ఇక గగన్ ముంగట డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కదా, కంగారు పడిపోతూ కట్ చేస్తుండగా ఎవరమ్మా ఫోన్లో అంటుండగా అబ్బాయి ఏం లేదు అని చెప్పేసి కట్ చేస్తాడు. మళ్ళీ కేపీ కాల్ చేస్తుండగా వెంటనే శారద దగ్గరున్న ఫోన్ లాగేసుకొని ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అన్ముల్ నెంబర్ ఉంటుంది కదా, అదే కృష్ణప్రసాద్ కాల్ చేస్తాడు కదా. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అనేసరికి ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. హలో ఎవరు మీరు అని విధంగా అంటుండగా కంగారు పడిపోయి కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే భూమిని శారదను ఎవరమ్మా ఈ కొత్త నెంబర్ ఎవరిది? అబ్బే ఏం లేదు బావా, ఆ రోజు మేము గుడికి వెళ్ళాం కదా, ఆ గుడి దగ్గర పంతులు గారు నెంబర్ ఇచ్చారు, అంటే పూజ జరిపిస్తామని, అందుకోసమని ఇచ్చినట్టు అదే కాల్ చేస్తున్నాడు కదా. ఏంటి పూజ చేయడానికి కాల్ చేయడం ఏంటి? సరే కాల్ చేశానుకో, మరి మాట్లాడచ్చు కదా పంతులు గారు అంటే సిగ్నల్ అందట్లేదు కావచ్చు బాబా, మనం డ్రైవింగ్లో ఉన్నాం కదా. బావా ఒక పంచేవా, మమ్మల్ని గుడి దగ్గర ఆపేసి మేము పంతులు గారిని కలిసేసి ఇంటికి వచ్చేద్దాం. అయినా ఈరోజు నాకు ఆఫీస్ లేనన్నాను కదా, మీరు ఎంతలా తిరుగుతారో, ఎంతలా షాపింగ్ చేస్తారో, ఎన్ని గుళ్ళు తిరుగుతారో మీతో పాటుగా ఇవాళ నేను కూడా జర్నీ చేస్తూనే ఉంటా, ఎందుకంటే మీరు అలసిపోతారు కదా. వద్దులే బావా, నీకెందుకంత శ్రమ, అత్తయ్య నేను ఇద్దరం కలిసి వెళ్తాను అని అంటుండగా ఇక్కడ కృష్ణప్రసాద్ గగన్ కాల్ లిఫ్ట్ చేసరికి కంగారు పడిపోయి ఒకవేళ ఈ విషయం గగన్కి తెలిసిందేమో నేను బ్రతుకున్న విషయం అని చెప్పేసి శివాలయంలో గుడిలోంచి ఎలా వెళ్ళానని చెప్పేసి అనుకుంటుండగా అటువైపు అపూర్వ ఇక గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అపూర్వ అటునుంచి వస్తుండగా కృష్ణప్రసాద్ గగన్ ఇక్కడికి వస్తున్నాడేమో అని చెప్పేసి కంగారు పడిపోయి గుడి వెనకాల మార్క్స్ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఎలాగైనా సరే అత్తయ్య భావను అవై చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటుండగా ఇప్పుడు ఎలా అమ్మా, వీడికి అనుమానం వచ్చింది కదా, ఏం చేసైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అకస్మాత్తుగా ఇక కడుపు నొప్పి స్టార్ట్ అయిందని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి ఏం జరిగింది భూమి అంటుండగా అత్తయ్య ఇప్పటికిప్పుడు కడుపు నొప్పి లేస్తుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ప్లీజ్ అత్తయ్య నేను హాస్పిటల్ తీసుకెళ్ళావా? అమ్మో ఇక్కడ ఏంటి నాటకాలా, ఇదో కొత్త డ్రామానా ఏంటిరా అలా అంటున్నావు? కొత్త డ్రామా ఏముందిరా, తను కడుపును వస్తుందని చెప్పేసి ఇంతలా తల్లడిస్తుందిరా. గగన్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళరా. అమ్మా అది అంతా దాని డ్రామానే, అయినా ఎవరైనా కడుపు నొప్పి డ్రామా అంటారా? అంతేలే అత్తయ్య, నన్ను ఎవ్వరు నమ్మరు, ఈ కడుపు నొప్పితో ఇలాగే చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అదే జరుగుతుంది అని అంటుండగా అరే గగన్ వెంటనే నా మాట విని హాస్పిటల్ తీసుకెళ్ళరా అని చెప్పేసి వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ జరిపించాలని విధంగా అనుకునేసరికి వెంటనే గగన్ని హాస్పిటల్లోంచి భూమి కావాలని చెప్పేసి వెనక డోర్ నుంచి కృష్ణప్రసాద్ కలవడానికి వెంటనే శివాలయం గుడి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వెనుక నుంచి ఇక కృష్ణప్రసాద్ ఎదురు చూస్తుండగా అదే శివాలయంలో వెంటనే అపూర్వ కూడా గుడి దగ్గరికి వస్తుంది. ఇక కంగారు పడిపోయి ఒక్కసారిగా అపూర్వ చూడబోతున్న సమయంలో కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్కి మళ్ళీ భూమి కాల్ చేస్తుంది. కంగారు పడిపోతూ ఉంటాడు, ఎందుకంటే గగన్ ఫోన్ చేస్తున్నాడేమో అని. వెంటనే మామయ్య నేననేసరికి ఇక ఏంటమ్మా గగన్కి తెలిసిపోయిందా? లేదు మామయ్య, అనుమానం వచ్చింది, బావ ఇప్పటిదాకా మమ్మల్ని ఫాలో అయ్యాడు, అంతేకాకుండా బావని తప్పించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది, వస్తున్నా మామయ్య. సరే అమ్మా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇక కృష్ణప్రసాద్ కలవడానికి వెళ్తారు. ఈలోపు గగన్ హాస్పిటల్ నుంచి వెంటనే డాక్టర్ లోపల చూసేసరికి భూమి శారద ఎక్కడ మాయమవుతారు. అదేంటి ఇక్కడ మా అమ్మ ఇక మా భార్య వచ్చింది కదా అని చెప్పేసి అంటుండగా లేదు సార్, ఆల్రెడీ తను
వెళ్ళిపోయారు సార్ అనేసరికి షాక్. ఆహా, వీళ్ళు కావాలని నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానం పడుతూ ఇంకా ఏదో జరుగుతుందని ఇక భూమి సంగతి చెప్పాలని ఈ విధంగా గగన్ కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు కృష్ణప్రసాద్ దగ్గరికి శివాలయం గుడి దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే ఏమైపోయారండి, అసలు ఏం జరిగింది, మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి శారద అడుగుతుంటుంది. ఎందుకంటే అపూర్వకు నా మీద ఖచ్చితంగా అనుమానం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అపూర్వ మళ్ళీ నీ దగ్గరకు వస్తుందని, అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇక అపూర్వకు నీకంట కనబడకుండా ఇలా ఉన్నాను. వద్దు మామయ్య, ఎలాగైనా సరే అపూర్వకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా నిజం ఏదో రోజు బయటపడుతుంది. మిమ్మల్ని ఒక దగ్గర సేఫ్గా ఉంచాను అని అంటుండగా, వద్దమ్మా, ఏ రోజైనా నిజం బయటపడేది కదా, అసలు ఆ అపూర్వ బండారమే ఏదో ఒక రోజు బయట పెట్టాలనుకుంటున్నాను. వద్దు మామయ్య, కొన్ని రోజులు ఓపిక పట్టండి, ఎందుకంటే నిజం బయటపడేంత వరకు అపూర్వ ఆగడాలకు ఆనకట్ట వేయలేం కదా అని భూమి అంటుంది. సరే మామయ్య, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నా కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది అని చెప్పేసి భూమి తన తెలిసిన వాళ్ళ ఇంట్లో పెడతానని కృష్ణప్రసాద్ను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. మరోవైపు శారదను చూస్తుంది. ఇక ఇంకా అనుమానం రెట్టింపు అవుతుంది. శారద కార్లు ఎక్కి వెళ్తుండగా శారదను చూసిన అపూర్వ ఎలాగైనా శారద కారును ఫాలో అవ్వాలనుకుంటుంది. కానీ ఇక్కడ దర్శనం చేసుకునేసరికి వెంటనే అక్కడి నుంచి ఇక కార్ తీసుకొని వెళ్ళిపోతారు శారద భూమి. ఈలోపు ఇక నిజం బయటపడాలంటే బావని రెచ్చగొట్టాలని చెప్పేసి అపూర్వ ఇంటికి వెళ్ళి బావ ఎలాగైనా సరే ఆ గగన్ చేత పిండ ప్రదర్శన చేయించమని అంటుంది కదా, దాని గురించి మాట్లాడడానికి గగన్ ఇంటికి రావాలని చెప్పేసి చరచంద్రను రెచ్చగొడుతుంది అపూర్వ. ఈలోపు భూమి ఉన్ను ఇక శారద ఇద్దరు కలిసి తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కృష్ణప్రసాద్ను పెడతారు ఎవరికి తెలియకుండా. ఇక సేఫ్ అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసరికి డోర్ తీసేసరికి ఇంట్లో ఎదురుగా ప్రత్యక్షంగా గగన్ ఉంటాడు. గగన్ చూసి ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఉలిక్కి పడతారు. అప్పుడు గగన్, ఏంటమ్మా హాస్పిటల్ అని చెప్పేసి ఇద్దరు కలిసి హాస్పిటల్. అబ్బాయి ఏం లేదు నాన్న, హాస్పిటల్కి లోపలికి వెళ్ళాం కదా, అక్కడ ఇక వేరే రూమ్కి తీసుకెళ్ళేసరికి నేను బయటకు వచ్చేసరికి నువ్వు లేవు నాన్న. నిజం చెప్పమ్మా. నిజం నాన్న, నీకు అబద్ధం చెప్తానా? అమ్మ భూమి, చాలా హెడ్ఏక్ ఉంది, కాఫీ పెట్టవా? సరే అత్తయ్య. ఇదంతా తలతిక్కద చేస్తుంది, నిన్ను ఈ మధ్య చాలా చెడగొడుతుంది అని విధంగా అంటుండగా, ఏంటి నేనా అని చెప్పేసి గగన్ మీదికి లేస్తూ ఉంటుంది. అయిన బావా, నేనెందుకు చెడగొడతాను మీ అమ్మను అన్నట్టుగా ఇదే ఈ మాటతోనే నన్ను ఇంకా రెచ్చగొడుతుంది అని విధంగా అంటూ గొడవ చేస్తూ ఉంటారు. అబ్బా భూమి, తలనొప్పిలేస్తుందమ్మా, కొంత కాఫీ తీసుకురా. అయినా మీ కొడుకు కదత్తయ్య అదంతా చేసేది అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది. ఈలోపు డోర్ కొడుతుండగా వెంటనే గగన్ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా చరచంద్ర చూసి షాక్ అయిపోతాడు. నీతో మాట్లాడేది ఉంది ఏంటి, దారి తప్పొచ్చావా? లేదు, దారి వెతుక్కుంటూ వచ్చాను. ఓహో, మర్చిపోయినట్టున్నా, నీ కూతురు కోసం వచ్చావేమో అనుకుంటున్నాను. నా కూతురు కోసం కాదు, నా చెల్లెల కోసం, నా చెల్లెలు బాధ చూడలేక నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా ఇక చరచంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నీ చెల్లెల బాధ అని ఈ విధంగా ఇక అంటుండగా, అయినా నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు అని ఈ విధంగా గగన్ కోపంగా అంటూ ఉంటాడు. నేను నీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదంటున్నావు కదా, సరే ఒక చిన్న హెల్ప్ చెయ్యి. ఏం లేదు, ఈరోజు నా చెల్లెలు బాధకైనా కనీసం నువ్వు పిండ ప్రదాన చేయాలి. కృష్ణప్రసాద్ కల్లోకి వచ్చి నా చెల్లెలికి చెప్పాడట. అది తలుచుకొని తను తిండ నిద్ర మానేసి ఈరోజు చాలా బాధపడుతుంది. కనీసం ఆధర్మంగా అయినా నువ్వు పిండ ప్రదాన చేయాలని చెప్పేసి చరచంద్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు గగన్. ఎందుకంటే నా చెల్లెలు ఇక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడినట్టుగా చాలా బాధపడుతుంది. ఆ మనదితో ఏదైనా జరిగితే ఇక నా చెల్లె లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ దయచేసి ఎలాగైనా సరే నువ్వు పిండ ప్రదాన కృష్ణప్రసాద్ చేయాలని చెప్పేసేసరికి ఇక్కడ భూమిను శారద షాక్ అయిపోతారు. ఎందుకంటే పిండ ప్రదాన బ్రతికి ఉన్న వాళ్ళకి ఎలా పెడతారు? కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం ఎవరికి తెలియదు. ఒకవేళ గగన్ ఇక చరచంద్ర చెప్పినట్టు ఒప్పేసుకుంటే నిజంగానే పిండ ప్రదాన పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకో గగన్, ఎలాగైనా సరే ఇక కృష్ణప్రసాద్ కల్లోకి వచ్చి నా చెల్లెలికి చెప్పారట నీతోని పిండ ప్రదాన పెట్టించమని, దయచేసి ఒప్పుకో అని అంటుండగా, నేనెలా ఒప్పుకుంటాను? ఈరోజు పిండ ప్రదాన కోసమని నన్ను వేడుకొనడానికి ఇక్కడికి వచ్చావా? నేను ఒప్పుకోనని చెప్పేసి గగన్ అంటుండగా, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పేసి గగన్ కాళ్ళు పట్టుకోబోతుండగా వెంటనే ఇక గగన్ అని చెప్పేసి శారద అంటుంది. అప్పుడు వెంటనే గగన్, ఈరోజు నా కాళ్ళు పట్టుకునడానికి వచ్చావు, ఆ రోజు నా కాళ్ళు పట్టుకునడానికి వచ్చావు, పెద్ద తేడా ఉంది అని అంటుండగా, ఆ రోజు విషయం కాదు, ఈరోజు నా చెల్లెల గురించి నేను ఏదైనా చేస్తాను అని అంటుండగా గగన్ వెనుక ముందు ఆలోచిస్తూ, ఈరోజు నా కాస్త పెద్దరికం
అనేది ఒక గౌరవం ఉంది. ఆ సంస్కారం నా దగ్గర ఉంది. నువ్వు అన్నట్టుగా అన్నావు కదా, నేను పిండ ప్రదానం చేయడానికి ఒప్పుకుంటానేసరికి భూమిను ఇక శారద షాక్ అయిపోతారు. ఏం జరుగుతుందో తెలుసు